ఫేసెస్ కనిపిస్తే అదొక సినర్జీ. అలాగా. సో నా మైండ్లో ఆయన అలా ఇప్పుడు ఆయన కూడా 2-3 సినిమాలు రిలీజ్ ఉన్నాయి కదా, సో మేకింగ్లో. అదే బిజినెస్ ఫార్ములాని మీరు ఎంటర్టైన్ చేయరు కదా. అలానే లేదు, ఇది బేబీ, ఇది చెన్నై లవ్ స్టోరీ ఆనంద్ వైష్ణవ్తోనే చేయాలి కదా, కానీ సెట్ అవ్వలేదు. టైం లైన్స్ వల్ల సెట్ అవ్వలేదు. అంతేనా? అందుకని చెప్పి టైం లైన్ సెట్ అప్పుడు ఏంటండి, మన కథ రాయటంలో లేట్ అయింది, అంటే కథ ఫుల్ ఫ్లెడ్జెడ్ కథ రాయటంతో లేట్ అయింది. సో అప్పుడు ఆనంద్ వైష్ణవ్ ఇంకో సినిమా చేయబోతున్నారు. సో మనం ఎట్ ఏ టైంలో అప్పటికే మనకి లేట్ అయింది, వెంటనే స్టార్ట్ చేయాలి. సో అందుకని ఎమికబుల్గానే మనం మళ్ళీ చేయాలి ఒకటి మంచిది. బట్ ఏదైనా కిరణ్ అబ్బవరం కెరీర్లో మంచి హిట్లు ఉన్నాయి అతనికి. బట్ ఇదొక చాలా ఒక ఎపిక్ లాంటి హిట్ అండి ఇది. ఊరికే జస్ట్ కమర్షియల్ సక్సెస్ బేబీ అంతే అనుకోండి, అది వేరే విషయం. ఇప్పుడు ఈ సినిమా కూడా మరి మీ బాస్తో సినిమా ఎప్పుడు అనుకోవట్లేదండి? ఇప్పుడు ఇంతమంది ప్రొడ్యూసర్లు, మీరు కథను మంచి కథను తీసుకెళ్ళగలరు చిరంజీవి గారి దగ్గరికి. ఎందుకంటే ఒక అభిమానే కరెక్ట్గా జడ్జ్ చేయగలుగుతాడు, ఇలా కావాలి. అనిల్ రావిపూడి గారు అది బాగా కట్ చేశాడు. శంకరవర ప్రసాద్ గారు ఆయన చెప్పాడు కదా స్టేజ్ మీద, నేను అవన్నీ దీంట్లో నేను కంపైల్ చేశానని. గరణమ్మ కూడా ఆర్ఆర్ కూడా. మరి మీరు ఎప్పుడు అనుకోరు అలాగా చిరంజీవి గారితో సినిమా చేసినప్పుడు సరే చెయ్యాలి మనం, ఈ కథ అయితే ఇలాంటి కథ అయితే చిరంజీవి గారికి బాగుంటుంది అని మీకు ఎప్పుడు అనిపించదా? డ్రీమ్స్ లో కూడా ఉన్నాయి, డ్రీమ్స్ ఉన్నాయి. ఆ డ్రీమ్స్ లోంచి ఐడియాస్ ని మెటీరియలైజ్ చేసే డైరెక్టర్స్ రావాలి. ఎందుకంటే బాస్తో అంటే అదొక బాస్తో నేను చేశానంటే అది నాకు ఒక పెద్ద అచీవ్మెంట్. దాన్ని నేను డెలివర్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బాస్ చూడండి హిట్లు లేవు, బట్ బాస్తో నేను చేస్తే అది బ్లాక్ బస్టర్ అవ్వాలి, అది నాకు ఇంపార్టెంట్. సో బాస్ని అలా ప్రజెంట్ చేసే ఐడియాస్ ఉన్నాయి. ఆ డైరెక్టర్స్ వచ్చి ఈ ఐడియాని మ్యాచ్ చేసే కథ ఇస్తే బాస్ దగ్గరికి వెళ్తాను. ఎందుకంటే ఆయన మీరు నిజంగా కథ తీసుకెళ్ళి చెయ్యండి అని అడిగితే ఆయన తప్పకుండా చేసే అటాచ్మెంట్ మీకు ఉంది కదా. సో దాన్ని ఏదైనా ప్యారలల్ గా రన్ చేయడం, దాన్ని ఒక స్ట్రీమ్ లో దాన్ని వర్కౌట్ చేయడం అనే దాని మీద మీరేం కాన్సన్ట్రేట్ చేయట్లేదా? అంటే ఇప్పుడు నేను చేసే సినిమాలన్నీ ఈ రిస్కీ సినిమాలు ఉన్నాయి కదా, ఈ యూత్ సినిమాలు, ఈ హిందీ బేబీ వీటి నుంచి రాగానే బ్రెయిన్ లోంచి ఇవన్నీ వచ్చేస్తాయి. సో అప్పుడు నా నెక్స్ట్ లీగ్ ఏంటి, నేను ఎట్టు వెళుతున్నాను అన్నప్పుడు నుంచి ఆ జోనర్ ఆలోచిస్తాను. ఇప్పుడంతా వీటిలో నా బ్రెయిన్ అంతా కూడా వీటి మీద ఉంది. సో నాకు ఎక్కువ ఆలోచించలేను, నాకు చాలా చిన్న బ్రెయిన్. సో 2-3 ఏళ్ళకి ఒక సినిమా చేస్తుంటా కదా, సో ఇన్ని ఆలోచించలేను. సో అది నా నెక్స్ట్ లెవెల్, నెక్స్ట్ లీగ్ది అది. సో ఇప్పుడు ఈ లీగ్ లో కొడితే అప్పుడు ఆ లీగ్ లో ఆలోచించవచ్చు. అదే ఫైనల్స్ లోకి వెళ్ళచ్చు అంతేనా? అవును, సెమీఫైనల్స్ బాగా ఆడితే ఫైనల్స్కి వెళ్ళాను. బాగుంది. చాలా అంటే ఒక మీ మీద ఒక రకంగా ఏదో చాలా మంది అనుకుంటారు, ఏదో ప్రాసలతో మాట్లాడుతుంటాడు స్టేజ్ మీద ఈయన, కేకలు ఎల్లు కేరింతలు కొట్టించడానికి అని ఒక భావన మీ మీద కొంతమందికి ఉండేదండి. అది బేబీతో సగం చెరిపేశారు. ఇప్పుడు చెన్నై లవ్ స్టోరీతో పూర్తిగా తుడుచుకుపోయి మీరు ఒక మంచి మేకర్ అనే ఒక గుర్తింపు మీకు రావడం అనేది మాత్రం మీ కెరీర్లో మీరు ఎలాంటి చిన్న దశ నుంచి వచ్చారో నాకు తెలుసు. ఐ హావ్ సీన్ యూ గ్రోయింగ్. సో ఈ రోజున ఒక అచీవ్మెంట్ని మీరు సాధించినందుకు మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తూ, మీరు మీ ద్వారా చాలామంది ఇప్పుడు ఎలాగైతే రవి నంబూరి ఈ సినిమాతో బయటకు వచ్చాడో అలాగే మీ సినిమాల ద్వారా మంచి టెక్నీషియన్స్ బయటకు రావాలి, ఇంకా మంచి కథలు రావాలి, మంచి విజయాలు మీకు లభించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎస్కేఎన్ గారు. గాడ్ బ్లెస్ యూ విత్ ఆల్ మైల్ స్టోన్స్ అండ్ ల్యాండ్ మార్క్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది ఎస్కేఎన్ గారు. అంటే ఆయనకి కొంచెం బాగా వీక్ అయిపోయి ఉన్నారు, ఈ చెన్నై లవ్ స్టోరీ దెబ్బకి నలిగి ఉన్నారు. రిలీజులు హడావిడి, సక్సెస్, ప్రేక్షకుల కరతాళ ధ్వనులు, జయధ్వానాల మధ్య బడలకంతా ఇంకా మెల్లిమెల్లిగా తగ్గుతుంది. అందుకని ఒక లైటర్ వెయిన్లో మాట్లాడారు. బట్ దేర్ ఈస్ ఎ లైఫ్ డీప్ ఇన్ టు ఎవ్రీ వర్డ్
దట్ ఈస్ స్పోక్. ఒక అనుభవం, దాంట్లోంచి వచ్చే ఒక ప్రయత్నం, దాని నుంచి వచ్చే ఒక విజయమే ఎస్కేఎన్ జీవితం. రైట్, యు వాచ్ దిస్ ఇంటర్వ్యూ అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.